హై మూవీ లవర్స్, మనందరికీ తెలిసిందే మన ఉపేంద్ర మాస్టర్ పీస్ ఇంటెలిజెన్స్. సో అందరికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలుసు, ఏఐ. కానీ ఇప్పుడు యూఐ, ఉపేంద్ర యూఐ. సో ఉపేంద్ర 2010 ఇయర్స్ గ్యాప్ ఇచ్చి డైరెక్ట్ చేశారు. లాస్ట్ కబ్జా వచ్చిందని ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. కానీ ఈసారి మాత్రం డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చి అందరినీ అలరించారు. అదే యూఐ మూవీ రివ్యూ. ఇప్పుడు చెప్పుకుందాం. కొత్త వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సో సింపుల్గా చెప్తాను, థియేటర్కి వెళ్ళి చూడండి. విజువల్ ఎఫెక్ట్స్. యూఐ సినిమా భవిష్యత్ ప్రపంచం 2040 ఆవిష్కరించే సెటారికల్ కథతో రూపొందింది. కథలో సత్య, ఉపేంద్ర మరియు కలికి భవన్ మధ్య జరుగుతున్న సంఘర్షణ ప్రధాన అంశం. ప్రపంచం ఎదుర్కొంటున్న నిజ జీవిత సమస్యలు, వాటి పరిష్కారాల గురించి సినిమాలో ఉపేంద్ర చాలా బాగా చెప్పారు. సైకో లవ్ టాక్ మరియు డిఫరెంట్ కథనం వింటేజ్ ఉపేంద్రను గుర్తు చేస్తాయి. ఉపేంద్ర గురించి చెప్పాలంటే వన్ మ్యాన్ షో. నటన నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. కథ మొదటి సన్నివేశం నుండి చివరి దాకా ఉపేంద్ర మెయిన్ ఫోకస్ అయ్యాడు. తన గెటప్, డ్రెస్సింగ్ స్టైల్ కానీ, కాస్ట్యూమ్ కానీ, మేకప్ కానీ, హెయిర్ స్టైల్ కానీ, అసలు పర్ఫార్మెన్స్ కానీ నెక్స్ట్ లెవెల్. అంటే కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో డిఫరెంట్ టేకింగ్తో అందరినీ మెస్మరైజ్ చేశాడు. సో ఉపేంద్ర విజన్ ప్రపంచంలోని రియల్ ప్రాబ్లంను మానవీయ కోణంలో అద్భుతంగా చూపించాడు. సో మేకింగ్ విషయానికి వస్తే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. మేకింగ్ విజువల్స్ లహర్ ప్రొడక్షన్ సంస్థ ఈ సినిమాని గొప్పగా జరిగించారు. సో ఒక్క మేకింగ్ విషయంలో ఇక్కడ రాజీ పడకుండా ఆ విజువల్ కానీ నెక్స్ట్ లెవెల్ అంతే. సినిమా టెక్నికల్ దృష్టిలో అత్యున్నత ప్రమాణాలు పాటించింది. పాటలు అయితే నేటికి ట్రెండ్కు అనుగుణంగా సెటైరికల్ టోన్లో ఉన్నాయి. ట్రెండ్ అవుతుందే, ట్రెండ్ అవుతుంది. సో ఫ్యాన్స్కు స్పెషల్ ట్రీట్ అందించినంత అద్భుతంగా ఉంది. క్లైమాక్స్. సో ఈ సినిమాకు 2 డిఫరెంట్ క్లైమాక్స్ ఉండడం విశేషం. క్లైమాక్స్ ఎమోషన్తో, హైప్తో ముగుస్తుంది. ఉపేంద్ర ఈ విధానం ద్వారా కొత్త పంతాలు అందించారు. సో 5 సంవత్సరాల కథకు టైం పట్టింది, తీయడానికి 2 సంవత్సరాలు పట్టింది. సో అందుకే ఉపేంద్ర. సో యూఐ సినిమా సాధారణ కమర్షియల్ కథలకు భిన్నంగా డిఫరెంట్ టేకింగ్తో రూపొందింది. ఉపేంద్ర తన నటన, దర్శకత్వం మరియు కథనం ద్వారా మరోసారి తన ప్రత్యేకత నిరూపించాడు. ఫ్యాన్స్కు పండుగ. వింటేజ్ ఉపేంద్రని మరోసారి తెరపైకి చూసే అవకాశం. డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు ఇష్టపడే వారికి ఇది తప్పకుండా చూడదగిన చిత్రం. సో డిఫరెంట్ కాన్సెప్ట్తో, బలమైన కథను, అద్భుతమైన నటుతో మిస్ అవ్వకూడని ఈ చిత్రం. యూఐ సినిమాను థియేటర్లో చూస్తూనే అసలు మజా వస్తుంది. సో తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. నేనైతే 4/5 రేటింగ్ ఇస్తాను. సో ఆ రేంజ్లో ఉంది సినిమా. తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి, మీకు నచ్చుతుంది. ఉపేంద్ర అక్కడ ఉపేంద్ర. సో తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేయండి. కొత్త వాసనలు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కొత్త వాసన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి ఆఫర్స్ మేము చేస్తాం 50%. సో మీకు ఏది కొన్నా అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఆఫర్ ఉంటుంది. సో టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను.